దిస్ ఈస్ మై ఫస్ట్ సోలో రైడ్ హైదరాబాద్ టు కర్ణాటక. ఈరోజు మనం మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ చూడబోతున్నాము. అదేదో కాదు, బీదర్. సో నేను హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వరకు వచ్చేసాను. నారాయణఖేడ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక 60 కిలోమీటర్స్ 60-70 కిలోమీటర్స్ వస్తుంది అనమాట మనకి బీదర్. సో అక్కడ కలుసుకుందాం. లెట్స్ గో. సో మనం ఇప్పుడు వచ్చేసినాము ఈ బహమనీ సుల్తాన్ల టూమ్స్ అన్నమాట. ఇవి యాజ్ పర్ గూగుల్ చెప్పేది ఏంటంటే 8 ఉంటాయి సో లెట్స్ గో, లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అహ్మద్ షాహీ టూమ్ అన్నమాట. ఇది 1436లో కట్టారు. చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటో. ఇప్పుడు మీరు ఆ లిపి చూస్తున్నారు కదా, అది వచ్చేసి గోల్డ్, ఒరిజినల్ గోల్డ్తో రాశారంట. ఇవన్నీ ఒకప్పుడు మొత్తం గోల్డ్, సిల్వర్ దాంతో రాసినవి అనమాట ఇక్కడ. అండ్ దీంట్లో డైమండ్స్ కూడా ఉన్నాయి. అది ఎట్లా ఉందో, ఎట్లా చూడాలో కూడా చూపిస్తాను, చూడండి. చూపించాలంటే ఇక్కడ నుంచి సన్లైట్ దానికి రిఫ్లెక్ట్ చేయాలి. సో ఎక్కడ ఉన్నాయి చూడండి, కరెక్ట్ అది ఉంది కదా, అక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి మీకు. ఆ ఫ్లవర్స్లో మధ్యలో ఉన్నాయి అన్నీ డైమండ్స్ అన్నమాట. ఆ షైన్ నాకైతే షైన్ అవుతుంది, కెమెరాలో అంత కనిపించట్లేదు. కాకపోతే దాని మీద ఉన్నాయన్నీ డైమండ్స్. టూమ్ వచ్చేసి అల్లావుద్దీన్ షాహీ 2 అన్నమాట, నెంబర్ 2 పర్సన్ది. సో ఇక్కడ చాలా పడిపోయినాయి. చూడండి టైల్ వర్క్ ఎలా ఉందో, ఇప్పటికి కూడా ఆ క్లారిటీ తెలుసు. మొత్తం బ్లూ కలర్ టైల్స్తో ఉందన్నమాట ఈ టూమ్. 1463లో అంట ఇది కట్టింది. ఆయన చనిపోయింది 1463లో. సో అప్పుడు మనం ఇప్పుడు వచ్చేసినాం ఇంకొక టూమ్. ఇదే లాస్ట్ టూమ్. ఇది హజరత్ కరీముల్లా టూమ్ అన్నమాట. చూద్దాం ఒకసారి అవైలబుల్. ఇప్పుడు ఈ టూమ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది ఆర్కిటెక్ట్ సుల్తాన్ అల్లావుద్దీన్. ఈయనకి ఎవరు ఆర్కిటెక్ట్ చేసిండ్రో ఈయన కూడా ఆయననే సేమ్ ఆర్కిటెక్ట్ చేశారనమాట. చౌకండి నేమ్తో బాగా పాపులర్ అయింది. ఒక 2 కిలోమీటర్స్లో మనకి ఫోర్ట్ వస్తుంది. ఫోర్ట్ దగ్గర కలుగుతాం. సో ఫైనల్లీ నేను బీదర్ ఫోర్ట్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దాం. లెట్స్ గో. వెల్కమ్ టు ఫోర్ట్. చూద్దాం లోపల ఎలా ఏముందో. ఎంటర్ అవుతుంటేనే ఒక ఐరన్ డోర్, మొత్తం దాని శూలాలతో ఎవ్రీథింగ్. ఇది మొత్తం ఐరనే, చాలా హెవీ డోర్ ఇది. మనకి ఈ ఫోర్ట్ మొత్తం వచ్చేసి 5.5 కిలోమీటర్స్. ఇదంతా ఉంది కదా, ఇదంతా వాటర్ ఉంటాయి అన్నమాట. వాటరు, దాంట్లో క్రొకోడైల్స్ ఉండేవి ఒకప్పట్లో. సో ఎవరు శత్రువు రాకుండా కోట చుట్టూ ఇలా వాటర్, ఎంతోమంది సైన్యాలతో. వావ్, అసలు నిజంగా ఇంత పెద్ద కోట. ఏ మోసం ఉందో డోర్ అయితే.
ఎంట్రన్స్ చూడండి ఎంత హ్యూజ్. ఓ మై గాడ్, వావ్. అండ్ దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడెక్కడో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. ఆ ఓల్ కనిపిస్తుంది కదా, అది ఎందుకు ఐడియా ఉందా? ఎవరన్నా ఎనిమీస్ ఇక్కడ దాకా వస్తే అక్కడి నుంచి వేడి నూనె వేసేస్తారు పైనుంచి. రంగీన్ మహల్ ఉంది కదా, ఇదన్నమాట రంగీన్ మహల్. అసలు రంగీన్ అంటే ఏంది? కలర్స్. ఇది మొత్తం కలర్స్తో నిండి ఉంటుంది అనమాట. కానీ ఈ కోవిడ్ వల్ల క్లోజ్ చేసి ఉంది ఇది. సో ఇది వచ్చేసి ఫౌంటైన్ అనమాట, దాని ఫౌంటైన్. ఇట్స్ సింబల్ అనమాట. ఇక్కడికి చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. ఇది వచ్చేసి చెప్పాను కదా సోలాస్ కంబా మసీద్ అని. ఈ 1423లో కన్స్ట్రక్ట్ చేసింది అనమాట ఇది బహమనీ సుల్తాన్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హిస్టారికల్ ఇస్లామిక్ అనమాట. చూడండి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 16 పిల్లర్స్ అన్నాను చూడండి. 16 పిల్లర్స్. ఇది మసీద్ అనమాట. స్ట్రైట్ టు స్ట్రైట్ ఉన్నాయి ఒక్కొక్క పిల్లరు. సో అసలు లోపలికి వెళ్ళాలి, కాకపోతే ఈ కోవిడ్ వల్ల అన్నీ క్లోజ్ చేశాను, చాలా క్లోజ్ చేశాను. నేను డిసప్పాయింట్ అయినా. ఆ డిజైన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ హియర్. చూసారు కదా వ్యూస్ ఎట్లా ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఈ ఫోర్ట్ వచ్చేసి 130 కిలోమీటర్స్ ఉంది. సో నాకైతే నేను నర్సాపూర్ నుంచి అవన్నీ వచ్చేసరికి నాకు 200 కిలోమీటర్స్ దాకా వచ్చేసింది. నెక్స్ట్, సో ఈ ఫోర్ట్ ఏదే ఉందో అది ఫస్ట్ శాతవాహనులు రూల్ చేశారనమాట బీసీలో. అండ్ ఆఫ్టర్ దట్ 1427లో ఈ ఫోర్ట్ బహమనీ కింగ్డమ్ అయిందనమాట. ద ఫస్ట్ రూలర్ ఎట్లా అంటే అల్లావుద్దీన్ బహమన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఇక్కడ అనమాట. ఆయన్నే గుల్బర్గాలో ఉన్న క్యాపిటల్ని ఇక్కడ చేశారు, ఏది బీదర్ని. అండ్ బీదర్కు ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దాని సిటీ నేమ్, ఫోర్ట్ నేమ్ అండ్ డిస్టిక్ నేమ్ అంతా బీదరే అనమాట. ఆఖరి ప్రతిదీ బీదర్ మీదనే ఉంది. అండ్ ఈ ఫోర్ట్తో పాటు ఇంకా 30 స్ట్రక్చర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా వేస్ అంటారు కదా వాటర్వి. ఒక సైడ్ ఏమో మంజిరా ఉంది అండ్ ఒక సైడ్ గోదావరి బేసిన్ ఉంది. అండ్ ఇది రాక వారి దగ్గరకు వచ్చిందంటే ఇన్ 1469లో మహమ్మద్ కవన్ అనే కింగ్ దగ్గరికి వెళ్ళింది. 1686లో మొఘల్ ఎంపైర్ అయింది. ఆ తర్వాత 1724లో నవాబీ ఉన్నారు కదా, నవాబులు వచ్చేసి దీన్ని కాంకర్ చేసుకున్నారు. అండ్ 1427లో దీన్ని గుల్బర్గా నుంచి బీదర్ని క్యాపిటల్ చేసింది అనమాట. అది ఎవరు చేశారంటే అల్లావుద్దీన్ బామర్. ఆయన బీదర్ని క్యాపిటల్ చేసి ఇక్కడి నుంచి దాని కింగ్డమ్ని రూల్ చేసింది అనమాట. చూసినారా ఈ నంది ఉంది కదా, ఈ నందిలాగా కనిపించేది లోపల గోల్డ్ దాస్తుండే అంట. కనిపిస్తుంది హలో. సో ఇవి ఉన్నాయి కదా, ఈ అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ దీంట్లో బాల్ వేసి దాన్ని కంప్రెస్ చేసి వెనకాల ఫైర్ పెట్టి పవర్ వస్తుంది. సో ఇవన్నీ అవే. ఇవన్నీ అప్పట్లో ఉన్న ఎంత హెవీ ఉన్నాయి చూడండి. అండ్ ఇది కూడా ఒక టైప్ ఒకటి. వీటిని ఏందో గుర్తుపట్టారా? ఇవేంటంటే మనం ఫిరంగుల్లో పెడతాం కదా బాల్స్, అక్కడ పెట్టిన అనమాట. అవి ఫిరంగి బాల్స్. అండ్ మీకు కోట మొత్తం రెడ్గా అనిపిస్తుంది కదా, అది ఏంటో కాదు, ఇది వచ్చేసి రెడ్ స్టోన్ అనమాట. ఇది మొత్తం ఒక లేయర్ లాంటి స్టోన్ ఉంది. నేను చెప్పాను కదా ఇందాక
సో ఇది న్యూ, కొత్తగా కట్టారు. పాతది లేఅవుట్ ఏది ఉందో సేమ్ అదే కట్టారన్న కదా. కొత్తగా కట్టినప్పుడు ఏం చేశారంటే స్టోన్స్, రెడ్ స్టోన్ అండ్ గానుగ సున్నం అంటాం కదా, లైమ్ స్టోన్, గానుగ సున్నం, దాంతో మొత్తం ఫినిషింగ్ అంతా గానుగ సున్నంతోనే అయిందనమాట. చూద్దాం ఇంకా ఇంకా కొన్ని లోపల ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం. లెట్స్ గో. నాకు ఇదంతా స్ట్రక్చర్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మనము ఫైటింగ్ చేస్తాం చూడండి, ఫైటింగ్ ప్రాక్టీసెస్ చేస్తాం చూడండి అనుకుంటున్నా. ఎందుకంటే అలానే కనిపిస్తుంది మొత్తం. ఇంకొకటి మీకు చూపానా, ద అల్టిమేట్ జైల్. ఖైదీలందరినీ దీంట్లో వేసేసి, అండ్ వీళ్ళకి లైటింగ్ కానీ ఫుడ్ కానీ ఎలా తెలుసా, పైన మీకు కనిపిస్తుంది కదా ఆ హోల్, అక్కడి నుంచి కిందకు పంపిస్తారు. ఇది సోల్జర్స్ ఎంతమంది, ఎంత కింగ్డమ్ చూడండి. ఇది ఇట్స్ ఎంపైర్, రియల్లీ ఇది ఎంపైరే. ఎంత పెద్దగా ఉంది చూడండి. నాకు షాక్ అయినా. నేను ఇప్పుడు ఎలా ఉందంటే అప్పట్లో ఇంకెలా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు గురునానక్ టెంపుల్ ఉంది ఇక్కడ, బాగుంటుంది, అక్కడ కూడా వెళ్తాం. లెట్స్ గో. ఫైనల్లీ మనం గురునానక్ అని టెంపుల్ అని చెప్పాను కదా, ఇది గురునానక్ టెంపుల్. లోపలికి వెళ్తున్నాను, చూద్దాం ఎట్లుంటుందో. ఇది మెయిన్ అన్నమాట, ఇది మెయిన్. ఇప్పుడైతే ఇది మెయిన్. సో ఇక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా, ఇది లోపల చిన్న సందులా ఉంది. దాని నుంచి ఎన్నో 500 years బ్యాక్ నుంచి కూడా వాటర్ వస్తూనే ఉన్నాయంట. సో అది ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు వీళ్ళకి, ఇక్కడ అవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. అవి కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో ఇది కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్దాం. కనిపిస్తుంది కదా మెయిన్ గుడి, అది మెయిన్ గుడి. వెళ్ళాలంటే వాటర్, మన కాళ్ళు నీట్గా కడుక్కొని వెళ్దాం. ఆ టెంపుల్ ఉంది కదా, లోపల ఎంత బాగుందండి, కార్వేషన్ మార్బుల్తో. అండ్ లోపల బర్డ్స్ది ఆ పిల్లర్స్ మీద వావ్ వావ్ వావ్, సూపర్ అన్నమాట డిజైన్స్. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో మీరు కూడా విజిట్ చేయండి. నేను లింక్ అన్నీ నేను ఎక్కడికి వెళ్ళాను అవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చలో, ఇలా వాటర్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో అది వాళ్ళు ఏమేమి పెట్టారు చూద్దాం. కుర్మా లాగా ఉంది, అండ్ ఇది రోటీ. సో సిరీస్ రోటీ మస్తు, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. నియర్లీ 130 అవుతుంది. సో ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. వచ్చేసి మన ప్లేట్ మనమే కడిగేసి అక్కడ పెట్టేయాలి. అండ్ ఇది వచ్చేసి కోనేరు. ఫస్ట్ గురునానక్ ఎవరున్నారో ఆయన కోసం ఇది కట్టారు అనమాట. నరసింహస్వామి టెంపుల్కి వచ్చినాము, చూద్దాం అది ఎట్లుంటుందో. చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ అనమాట. పబ్లిక్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో లోపల దర్శనం అయిపోయింది. అసలు దర్శనం ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు లోపల చూపించింది మాకు ఉత్సవ విగ్రహము. అంటే మామూలుగా ఇప్పుడు మన యాదగిరిగుట్టలో అది కన్స్ట్రక్ట్ అవుతుంటే బయట ఎలా పెట్టారో అలా యాక్చువల్గా లోపలికి దగ్గరలో లోపల కిందకి వెళ్ళాలన్నమాట. ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ దాకా మునిగిపోతాం మనము అంతా. నేను మీకు ఇక్కడ ఫిగర్ ఇస్తాను, బొమ్మ పిక్చర్ చూపిస్తాను, అది చూడండి ఎలా ఉంటుందో, ఎలా వెళ్తారో. సో ఇలా వెళ్తారు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ దేవుడు ఇలా ఉంటాడు. సో బాగుంది, గుడి మాత్రం బాగుంది. లోపలికి వాటర్ మొత్తం మళ్ళీ ఒక 15-20 minutes, అంటే 20 minutes టైం పట్టింది దర్శనం అవ్వడానికి. యస్. సో ఇది నియర్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంట, కాకపోతే 2 years అవుతుంది ఓపెన్ చేయక. 2 years తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఓపెన్ చేస్తారో చలో.